అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 16 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా అనేక మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయండి. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న బాధలు, ఒంటరితనం, నిరాశ ఒక్కోటిగా కరిగిపోతాయి. మీ జీవితంలో కొత్త ఆశ, కొత్త దిశ మొదలవుతాయి. రేపటి రోజున మీకు ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారబోతుందని చెప్పొచ్చు. మీరు గతంలో చేసిన ప్రతి త్యాగము, మీరు కన్యలతో చేసిన ప్రతి ప్రార్థన ఇప్పుడు కలించే సమయం దగ్గర పడిందండి. మీరు కోల్పోయినవి తిరిగి మీ వైపు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎవరు మీ విలువను గుర్తించలేదో అదే ప్రపంచం ఇప్పుడు మీరు గుర్తించే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇది యాదృచ్ఛికమైతే కాదండి, ఇది దైవ నిర్ణయం. రేపటి రోజు మీ ప్రతి మాట మీ జీవితానికి సంబంధించిందిగా ఉండబోతుంది. కాబట్టి ఒక్క క్షణం కూడా మీరు మిస్ చేయకుండా రేపటి రోజున ఖచ్చితంగా మీరు అన్ని పనులు కూడా చేసుకోండి. మీ జీవితాన్ని మార్చే సంకేతాలు ఇందులో దాగి ఉన్నాయండి. ఈ రాశి వారికి రేపటి రోజు మొదటగా జరగబోయే సంఘటన చాలా కీలకమైంది. రేపటి రోజున మీ జీవితంలో చాలా వరకు వింతలు, విదేశాలు అనేక రకమైన మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. రేపటి రోజున మీ జీవితంలో చాలా కీలకమైన సంఘటన కూడా జరగబోతుంది. మీ మనసును భారంగా చేసిన నిరాశ, అయోమయం, ఆందోళనకు రేపటి రోజున స్పష్టమైన పరిష్కారం లభించబోతుంది. మీరు ఎంతగానో బాధపడ్డారో, ఎంతగా ఎదురు చూశారో దానికి సమాధానం వచ్చే రోజులు రేపటి రోజున ఉందండి. ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న సమస్యకు సంబంధించి ఊహించని వ్యక్తి లేదా అప్రాస్థితిక పరిస్థితి ద్వారా ఒక శుభవార్త మీకు అందుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, ఆర్థికంగా మీరు కలిగించే సమాచారమైనా కావచ్చు, కుటుంబంలో శుభపరిణామం లేదా ఆరోగ్యానికి సంబంధించిన మంచి వార్త అయినా కావచ్చు. ఏ రూపంలో అయినా ఈ వార్త మీ జీవితంలో కొత్త ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. ఈ శుభవార్త మీ చెవులకు పడిన క్షణమే మీ మనసులో కొత్త ఆశ మొలకెత్తుందండి. ఇంతకాలం వెంటాడిన నిరాశ క్రమంగా కరిగిపోతుంది. లోపలున్న భయం తగ్గి ధైర్యం రెట్టింపోతుంది. రేపటి రోజున మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదండి. అందుకే రేపటి రోజు దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు అడుగు వేయాలని రేపటి రోజు మీరు సూచన. మీరు నమ్మకంతో సాగితే ఈ మార్పులు మీ జీవితాన్ని మరింత ముందుకు నడిపిస్తాయండి. ఇక ఈ రాశివారి మనసులో ఎన్నాళ్ళుగానో దాగిపోయిన ఆశలు, కోరికలు ఇప్పుడు మళ్ళీ చిగురించబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ప్రేమ జీవితం, ఆర్థిక స్వాతంత్రం వంటి విషయాల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. గతంలో మీరు ఏదైనా సరే మార్పులు వచ్చినట్లయితే అక్కడ వాటికి రేపటి రోజున నెరవేరవని చెప్పి మీరే బాధపడుతున్నట్లయితే రేపటి రోజున ఖచ్చితంగా మీకు అవి నెరవేరుతాయి. వాటిని సాధించాలన్న ధైర్యం పెరుగుతుంది. కొంతమందికి దూరమైన సంబంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. మరికొందరికి పూర్తిగా కొత్త అవకాశాలు జీవితంలోకి అడుగు పెడతాయి. రేపటి రోజు మీ జీవితానికి ఒక కొత్త ఆరంభంగా మారే అవకాశం అయితే ఉంది. ఇక మీదట మీరు మళ్ళీ అదే బాధల్లో చిక్కుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందండి. పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుంచి భావోద్వేగం కలిగిన వాటికి లోనవ్వకుండా మనసును నియంత్రించాలి. జరిగిన దాన్ని వదిలి క్షమించలేనప్పుడే మీ జీవితం సరైన దారిలోకి సాగుతుంది. క్షమాభావం మీ బలహీనత కాదండి, అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే అసలైన శక్తి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా స్పష్టమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇది ఒక్కసారిగా వచ్చే భారీ లాభం కాకపోయినా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడము, అప్పులు క్రమంగా తీరడము, అదనపు సంపాదన వచ్చే అవకాశాలు మొదలయ్యాయి. ఇవన్నీ చిన్నవిగా అనిపించినా భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి. అందుకే ఈ అవకాశాలను అస్సలు తక్కువగా భావించకండి. ఇవే మీ ఆర్థిక స్థిరత్వానికి మొదటడుగులు. డబ్బు విషయంలో గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు మీకు స్పష్టంగా గుర్తుకొస్తాయి. అప్పట్లో మీరు మంచితనంతో, నమ్మకంతో తీసుకున్న నిర్ణయాలే కొన్నిసార్లు మీకు నష్టంగా మారతాయి. కానీ ఆ అనుభవాలన్నీ వృధా కాలేదండి. అవే ఇప్పుడు మీకు మార్గదర్శకంగా మారబోతున్నాయి.
ఇకపై మీరు ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే స్థితికి చేరుకుంటారు. చిన్న అవకాశమైనా సరే అండి, దాన్ని తక్కువగా అంచనా వేయకుండా భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా మలుచుకునే తెలివి మీలో పెరుగుతుంది. ఇది భారీ సంపద ఒక్కసారిగా వచ్చే కాలం కాకపోయినా కూడా కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకునే సమయం. అదనపు ఆదాయం రావటము, ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావటము, అప్పుల భారం క్రమంగా తగ్గటం వంటి సానుకూల మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా మీరు ఆశ పెట్టుకున్న చోట మంచి సహాయం లేదా అవకాశం రావటము మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక రేపటిలో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని దేవుడిచ్చిన సంకేతంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం మళ్ళీ వెలువడుతుంది. కొంతకాలంగా తగ్గిపోయిన భక్తి ప్రార్థనలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో పూజలు, రామస్మరణ, దేవుని ఫోటో ముందు కూర్చొని నా మనస్ఫూర్తిగా కోరుకునే ఆ క్షణాలు మీ కుటుంబంలో ప్రశాంతతను, సానుకూల శక్తిని నింపుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే భావన పెరుగుతుంది. మీరు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన మీ వైపు ఖచ్చితంగా 10 అడుగులు ముందుకు వచ్చి మీ జీవితాన్ని ఆస్వాదిస్తారనే విషయం ఇప్పుడు మీ అనుభవంలోకి వస్తుంది. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి భయాన్ని వదిలి గతాన్ని మరిచి నమ్మకంతో ముందుకు సాగండి. ఈ మార్పులు మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ శాశ్వతంగా కానీ మంచి దిశలోకి తీసుకెళ్తాయండి. మీరు గతంలో మనస్ఫూర్తిగా చేసిన మంచి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ జీవితంలో మంచి పరిణామాల రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతాయి. మీరు ఒంటరిగా లేరని, ఎప్పుడు కూడా మీకు కనిపించిన శక్తి అండగా ఉందని ఈ దశలో స్పష్టంగా అనిపిస్తారు. అవసరమైన సమయంలో సరైన సహాయం, సరైన వ్యక్తి, సరైన అవకాశం మీ దగ్గరకు రేపటిలో ఖచ్చితంగా వస్తాయి. రేపటి రోజున కొన్ని పాత రహస్యాలు బయటపడే సూచనలు కూడా ఉన్నాయండి. అవి మీకు కొంత షాక్ ఇవ్వచ్చు, మనసును కలిచేయవచ్చు. కానీ ఆ నిజాలు బయటకు రావడం వల్లే మీ జీవితంలో స్పష్టత ఏర్పడుతుంది. ఎవరి మీద మీ విషయంలో మీరు నమ్మకం పెట్టుకోవాలో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఆ రహస్యాలు బాధ కలిగినా వాటిని మనసులో వేస్తూ ఉండకండి. వదిలేస్తేనే మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. నిశ్శబ్దంగా ఆలోచనతో ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని మీకు మేలు చేసే దారిని మీరు ఎంచుకుంటే మీ దశ జీవితాన్ని మరింత బలంగా మారుస్తుంది. మీరు సాధారణంగా నిశ్శబ్దంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారు. మీ విజయాలను గొప్పగా ప్రచారం చేసుకునే అలవాటు మీకు లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీ ఎదుగుదల, మీ పురోగతి చూసి మీపై లోపల ఈర్షపడేవారు బయట వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. రేపటి రోజు మీరు ఒక కీలకమైన విజయాన్ని సాధించబోతున్నారు. అది చిన్న విషయం అయితే కాదండి. మీరు ఎంత విలువైన వ్యక్తితో ఎంత దూరం వెళ్ళగలరో అందరికీ కూడా అర్థమయ్యేలా చేసే విజయం. ఇప్పటి వరకు మీ శక్తిని తక్కువగా చూసిన వారు కూడా మౌనంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మీ జీవితంలో ఖచ్చితంగా కూడా ఊహించని పరిణామం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. రేపటి రోజు అన్ని రకాల కూడా మీకు శుభదాయకమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. గతంలో కుటుంబం నుంచి మీరు ఆశించినంత ఆదరణ, అర్థం చేసుకునే భారం రాకపోయినా ఇప్పుడు కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు అండగా నిలబడతారు. ఆ మద్దతు ఆర్థికంగా కావచ్చు, సంబంధాల విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగ భవిష్యత్తు నిర్ణయాల విషయంలో కావచ్చు, లేదంటే ఏ రూపంలో వచ్చినా అది మీ మనసుకు ధైర్యం ఇచ్చే సహాయంగా అయితే ఉంటుందండి. ఈ సహాయం మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ వెలిగిస్తుంది. నేను ఒంటరిగా లేననే భావన మీలో కొత్త శక్తిని నింపుతుంది. ఈ దశ మీ జీవితాన్ని ముందుకు నడిపించే ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతుందండి. ఇక రేపటి రోజున మీరు ఒక ప్రత్యేకమైన దైవ సంకేతాన్ని తప్పకుండా అనుభవిస్తారు. రేపటి రోజున అది ఎవరో అనుకోకుండా చెప్పిన మాటగా ఉండవచ్చు, ఒక కలగా రావచ్చు, లేదా మీ కళ్ళ ముందే కనిపించే ఒక చిన్న దృశ్యంగా కూడా ఉండొచ్చు. కానీ అది సాధారణం అయితే కాదండి. అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ప్రారంభం అన్నమాట. రేపటి రోజు మీ జీవితంలో మంచి సంకేతం అయితే మీలో ఒక నమ్మకాన్ని నాటుతుంది. నేను ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వతం కానే కావనే విశ్వాసం మీ హృదయంలో బలపడుతుంది. ఇప్పటి వరకు గందరగోళం అనిపించిన పరిస్థితులు ఒక్కసారిగా స్పష్టతను ఇస్తాయి. మీరు ఏ దారిలో వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థమయ్యేలా చేస్తాయి. రేపటిలో ఒక ముఖ్యమైన నిర్ణయము మొదట చాలా కఠినంగా, భారంగా అనిపించవచ్చు. కానీ కాలం గడిచిన తర్వాత అదే నిర్ణయం మీ జీవితాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని మీరు గ్రహిస్తారు. అప్పటికి మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు దేవుడు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు. రేపటి రోజున పెద్దవారి మాటలు తేలిగ్గా తీసుకోకండి. వారి అనుభవాల్లో, వారి సూచనలో లోతైన జీవిత పాఠాలు దాగి ఉంటాయి. వాటిని గమనించి నడిచినప్పుడు మీ ప్రయాణం మరింత సురక్షితంగా, విజయవంతంగా మారుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, మోసాలు, విఫలతలు మీ హృదయంలో ఒక భారం కూరుకుపోయి ఉండవచ్చు. ఎన్నోసార్లు లోపల ఏడ్చి బయటకు మాత్రం నవ్వుతూ జీవించిన రోజులు కూడా ఉన్నాయండి. కానీ అవి యాదృచ్ఛికమైతే కానే కావు. మీరు కోల్పోయిన దానికి, ప్రతి దానికి బదులుగా దేవుడు మరింత మంచి అవకాశాలను సిద్ధం చేసి ఉంచాడు. ఉద్యోగ విషయంలో అనుకోని మార్గం తెరుచుకోవచ్చు. వ్యాపారంలో ఆగిపోయిన పని ముందుకు సాగుతుంది. సంబంధాల్లో అపార్థాలు తొలగి కొత్త అవగాహన ఏర్పడవచ్చు. మీరు అనుభవించిన నష్టం శాశ్వతం కాదని ఈ దశలో మీరు గట్టిగా అర్థం చేసుకుంటారు. దేవుడు తీసుకున్న దాన్ని తిరిగిస్తాడనే నమ్మకము మీలో రేపటి రోజున ఖచ్చితంగా బలపడుతుందండి. మీరు అంతేకాకుండా మీరు ఊహించిన విధంగా తీసుకున్న దానికంటే కూడా ఎక్కువగానే తిరిగి అందిస్తుందని మీరు అనుభవంతో తెలుసుకుంటారు. ఈ మార్పులు మీ జీవితానికి కొత్త ఆశ, కొత్త దిశ, బలం ఇస్తాయి.
ఇప్పటి వరకు మీరు ఓడిపోయినని అనుకున్న ప్రతి క్షణం కూడా నిజానికి ఒక పెద్ద విజయం వైపు నడిచిన అడుగులే. అవి త్వరలో మీకు స్పష్టంగా తెలుస్తాయి. రేపటి రోజు మీ జీవితంలో కొత్త చరిత్రను రాసేయబోతున్న సమయంగా మారబోతుంది. మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మార్పులు గమనిస్తారు. గతంలో మణించలేని భారం వల్లే ఉన్న బాధలు తగ్గుతాయి. మళ్ళీ నిజమైన నవ్వు మీ ముఖంలో వెలుగుతుందని అనిపిస్తుంది. గత బాధల్లో మునిగి వెళ్లకుండా మీరు ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు. తెలుసుకోవాలి, ఈ మార్పులు మీ విషయంలో ఒంటరిగా లేరని. ఆత్మీయులు, స్నేహితులు మీకు అన్ని రకాల కూడా రేపటి రోజున తోడుగా ఉండి మీకు అన్ని రకాల కూడా సహాయం చేయబోతున్నారు. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.